వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. పదవులు కేటాయించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ డిమాండ్. రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించండి అంటూ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు. నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్లో సన్న వడ్లు కొనడం లేదని రోడ్డుపై కూర్చొని ధర్నా చేసిన రైతులు. అటుగా వెళ్తూ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్. వడ్లు ప్రభుత్వం కొనకుండా మళ్లీ మమ్మల్ని బూతులు తిడతారా అంటూ నరి రోడ్డుపై కుమార్ను చితకబాదిన రైతులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పెద్దపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో రైతుల పట్ల కాంగ్రెస్ నేత వ్యవహరించిన తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి, అసమర్థత కారణంగా అన్నదాతలు మళ్లీ రోడ్డుపైకి వచ్చారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం నింపే సంచుల కొరత, టర్పలిన్ కవర్ల కొరత, హమాలీల కొరత, తూకం యంత్రాల కొరత తదితర సమస్యలు జిల్లా కలెక్టర్కు పనితీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇదేనా మీ జీతాలు తీసుకొని చేసి రైతులను గోసపెట్టుకొని ఇక మా ఎమ్మెల్యే సంగతి అయితే మాకు తెలిసిందే. ఏది ఆల్మూల పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, ఈ ఛాయ్ దుకాణాలు ఓపెనింగ్ చేసుకుంటూ ఈ దుకాణాలు ఓపెన్, దానికే టైం సరిపోతుంది ఆయనకు. రైతుల సమస్యలు, ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్యలు పట్టుకునే ఏదైనా ఉన్నదా ఆయనకే? ఒక విజన్ ఉందా, ఒక షో ఉన్నదా? ఏమంటేనా మీకు ఓట్లేసి అధికారం ఇచ్చింది కిందికేనా? రానున్న రోజుల్లో మీ నాయకులను ఎవరు ఊళ్ళో కూడా తిరిగించే పరిస్థితి లేదు. వేరే పార్టీలు అవసరం లేదు, ఆ ఊర్లో ఉన్న ప్రజలే తిరిగనిచ్చే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని తుంగలు తప్పుతారు. ఇప్పుడు రైతులను కూడా అట్లయినా. ఇప్పుడు ఎక్కడైనా ఎంత విడ్డూరం అంటే, ఇక ధూళిగట్టలు ఉన్నటువంటి రైతు ఐకేపీ సెంటర్లకి చీకిరాయికి వస్తాయి. కాటనపల్లిలు లేవు, సుల్తానాలు లేవు. నీకు ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులందరూ గమనిస్తున్నారు. రైతు కోసం ఉత్తిగా పోదు ఎవరికైనా. ఇది మాది మన ప్రాంతం వచ్చేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అన్నీ ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నాయినా? మీరు చెప్పినా మీరే ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా? అరే మాకే సిగ్గు అనిపిస్తున్నది. ఎవడన్నా ఫోన్ చేసి ఐకేపీ సెంటర్ నుంచి ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, ఇచ్చిన ఎప్పుడో పాత బార్దాన్ ఇస్తున్నారట. అలా ధాన్యం నింపితే కూడా అలాగే పోతున్నాయట. కలెక్టర్ గారిని కోరేది ఒకటే, మీరు కొంచెం రివ్యూ మీటింగ్ పెట్టేసి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేదా చూడండి. ఈ కట్టింగ్ లేనిది, ఈ ట్రాక్టర్కు లారీలకు కట్ చేసుడేంది, గ్రేడింగ్ ఏంది, మళ్ళీ తర్వాత వర్షాలు పడుతున్నాయి. అరే రైతు వాళ్ళు రాత్రి పూట గాడు ద్వారమును వర్షం పడితే వాళ్ళ గోస చూడక పోవాలి, పరద కప్పుకోవాలని. తడిసిన ధాన్యం పరిస్థితి ఏంది? అంతకుముందు అకాల వర్షం పడి మొక్కజొన్న పంటలు పడితే వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చి రివ్యూ తీసుకొని పోయినరు, రిపోర్ట్ ఇచ్చినారు. మనందరికీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఈ ఎండాకాలం వరి కోతలు అయిపోయినాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే ఈ అకాల వర్షాలు తర్వాత ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ మనం ఈ
ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కావచ్చు, గవర్నమెంట్ అధికారులే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, నాయకులకే కావచ్చు, ఏమంటున్నా అంటే కొత్త కేంద్రాలకు పోయి నువ్వు కత్తిరించుకో, అర్థం ఉన్నది కొత్త కేంద్రం ప్రారంభిస్తున్నారని. అక్కడ లోకల్ నాయకులు లేరా, వాళ్ళు చేసుకోరా? అన్నిటికీ ఈయననే ఉరకాలా? మరి అట్లా ఉరికినోను ఎమ్మెల్యే మరి తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నిన్నటికి నిన్న మీరు చూడండి, ఇది నిన్నటికి నిన్న పెద్ద తర్వాత ఏది ఇక్కడ నిమ్మనపల్లి గ్రామంలో ఇక చూడండి మీరు, ఇదేనా చేసేది రైతులను? ఇదేనా? మనందరికి తెలుసు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడన్నా బాగుపడదా? మనం ఏమంటున్నాం, మనం 1156 రకాలు కంప్లీట్గా గ్రేడ్ ఏ కింద కన్సిడర్ చేసి తీసుకునేదట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని కామన్ కింద పడేస్తున్నారు. కామన్ కింద పడేసి ఏం చేస్తున్నారు అంటే క్వింటల్కి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. క్వింటల్కి 20 రూపాయలు కట్ చేసి ఒక రైస్ మిల్లుకి పోయినప్పుడు ఆ మిల్లులో కట్ చేసేది వేరు, మళ్ళీ క్వాలిటీ చేసి గ్రేడింగ్ చేసి మళ్ళీ చేసేది మళ్ళీ వేరు అక్కడ. అయితే ఇప్పుడు 10 ట్రాక్టర్లు పోతే 2 ట్రాక్టర్లు సన్నపడ్లట. అంటే ఇదే లెక్క ఏది లారీలో కూడా బోనస్ ఇస్తా అన్నది ఎవరు? బోనస్ ఎవడియమన్నట్టున్నారు? బోనస్ రైతు అడిగిండా? సన్నవడ్లను ఎందుకు తీసుకుంటలేరు? సన్నవడ్లు కొంటనే లేరట అసలు. అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మేము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, కాంటా పెడతలేరు, అమాలీలు వస్తాయి, ఇదానా మీకు చెప్పేది? మీకు ఇచ్చే జీతాలు కిందికేనా మీకు? ఇప్పుడు మీరు చేసే పని మీరు కూడా చేయకపోతే. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సహకారంతో నాయని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల బారిన పడకుండా, జీవితాలను నాశనం చేసుకోకుండా క్రీడల పట్ల వారిని ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని కౌటిల్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ నాయని విశాల్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 100కి పైగా టీంలు రేపు పొద్దున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 105 టీంలు పైగా పాల్గొనబోతున్నాయి. మరీ ముఖ్యంగా యువతకి క్రీడల్ని దగ్గర చేసే విధానంలో భాగంగా నాయని విశాల్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి టీంలన్నీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి. రేపు పొద్దున 10ంటికి ఈ ప్రోగ్రాం ఆరంభం కాబోతుంది. ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఒకటే సందేశాన్ని అందించడానికి మేమంతా టీం నాయని కృషి చేస్తున్నాము. డ్రగ్స్ అనేవి ఈరోజు ఈ సమాజంలో బాగా పెరిగిపోతున్న విషయం. దానివల్ల యువకులు కానీ, విద్యార్థులు కానీ, క్రీడాకారులు కానీ వాటికి అలవాటై బానిసై వాళ్ళ కెరీర్ కానీ, ఆరోగ్యాలు కానీ ఖరాబ్ చేసుకొని తప్పుదోబడుతున్నవి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అవి తప్పు. క్రీడల వైపు మీ ఆసక్తిని కానీ, ఆలోచనలు కానీ మళ్ళిస్తే దానిలో అద్భుతాలు చేసే అంత టాలెంట్ మన దగ్గర ఉంది. వాటిని ప్రోత్సహించడానికే ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి టీం నాయని తరపున ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించి జూన్ 2వ తారీఖున ముగించే ఏర్పాట్లలో ఉన్నాం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి యానంపేటలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం రవల్కోల్ పద్మారావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభాన్ని ఇప్పించిన దాత హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ గుడి అభివృద్ధి కొరకు దాతల సహకారంతో గుడిని దినదిన అభివృద్ధిగా నిర్మించుతున్నామని, కొంత పని మిగిలి ఉందని, గుడి చుట్టూరు
గుడి చుట్టూరు ప్రహారీ గోడ నిర్మించుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాల ఏర్పాట్లను చేశారు. सुमुहूर्तोऽस्तु मांगल्य गौरी देवताभ्यो नमः। राम लक्ष्मण मध्ये भरतवर्षे स्वर्णप्रस्थ चन्द्रसूर्य भर्तनो लवण मधुकरण कलुकरण सिंहाचल లంకే నవకండ పండితే అంగవంగ కళింగ గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు, మరి అదేవిధంగా కుల దేవతలు అందరూ ఉంటారు. అంటే గ్రామానికి ఐక్యత అయితే కుల దేవతలు కులానికి ఐక్యత. మరి ఏదేమైనా ఐక్యంగా మన హిందూ సంప్రదాయాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. గజస్తంభం అనేది అడిగితే నేను ఇమీడియట్ గా నేను ముందుకుండి చేస్తాను కావాలంటే అండ్ ఈ గుడి ఏ విధంగా అయినా కూడా మన గుడి చాలా పెద్ద చేసుకొని వేలకు మంది మన సిటీ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊర్ల నుంచి జనాలు తరలించి దావత్లు చేసుకొని అమ్మవారిని ఇంకా పెద్ద చేసుకొని మన ప్రజలందరూ దేవుణ్ణి మొక్కుకొని అందరి ఇల్లు. నేను ముద్రా సంఘం అధ్యక్షులు గన్నంపేట్. ఈ యొక్క ఆలయ చైర్మన్గా కుశంగల ఈశ్వర్ గారిని ఆధ్వర్యంలో వాళ్ళకు ఒక కమిటీ చేసినాము. 5 మంది కమిటీతోనే ఈ గుడిని డెవలప్ చేయాలని ఎంతో ఆశతో దగ్గర ఉంది కాబట్టి చాలామంది స్పాన్సర్స్ 30 లక్షల వరకు ఇస్తే మేము గుడిని అభివృద్ధి చేసినాం. మేము ఒక్కలమే చేయలేదు. దానికి ఇంకా అందించడానికి ప్రవీణ్ అన్న లాంటి వారు గజస్తంభం 2 లక్షలు పెట్టి మాకు ఇప్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని జరగడం కారణం ముద్రాజ్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. వాళ్ళ యొక్క కష్ట నష్టాలను ఈ దేవత మంచిగా చూసుకోవాలని, గ్రామస్తులను బయట నుంచి వచ్చిన జనానికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని నేను మా యొక్క సంఘం తరఫున కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. కాంపౌండ్ వాళ్ళు అమ్మవారి పోచమ్మ గుడి టెంపుల్ మేము నిన్ననే పంతులు చెప్తే పక్కకు వారేసిరు, అట్లా వాడేయకూడదు. దేవతను ఎప్పుడైనా నిలుపుకోండి. ఇక్కడ ఎవరన్నా పూజలు చేసుకుంటే పక్కకు చేసుకోవచ్చు, అమ్మవారి దగ్గర కాకుండా అని నెలకొల్పడం జరిగింది. దీనికి అంతా సహాయ సహకారాలు చాలా మంది ఇచ్చారు. పేర్లు నాకు తెలియదు. వాళ్ళకి ఒక పాదాభివందనం చేస్తూ నేను మీరంతా మంచిగా ఉండాలని ఇక్కడికి వచ్చిన విలేకరులు, నాయకులు, ఇప్పుడే మా ఎంపీ గారు రావడం జరిగింది. ఎంపీ రాజేందర్ గారు అమ్మవారిని అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు జమున గారే వచ్చి ఈ గుడిని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి జరుగుతుంది. వీళ్ళందరి ఆశీర్వాదాలతో ఇంత జయప్రదమైనందుకు నేను మీ వచ్చిన ప్రెస్ వాళ్ళకు, టీవీ వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై వరంగల్ శివనగర్ బంభెరపోతన భవన్లో వరంగల్ జిల్లా ఆల్ ట్రేడర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గన్నారపు రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాషం రవి, బీఆర్టీయు జిల్లా నాయకుడు యాకూబ్, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి అక్కనపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లాలో జరిగిన ట్రేడింగ్ నాయకత్వం ఒక సహాయ సహకారాలతో తీసుకుపోయిన మీ
అందరికీ ఐఐటీసీ నుండి అయితే ఎందుకంటే మీ అందరి యొక్క కృషి ఫలితంగానే ఇలా సమ్మె వాతావరణానికి అధికంగా కార్మికులు తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం వాయిదా వేయడం జరిగింది. దీన్ని సెంట్రల్గానే వాయిదా వేసింది కాబట్టి మన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నారో ఐఐటీసీ నుండి కూడా మనకు సహకారం కూడా మే 28 జూలై 9కి వాయిదా పడింది అనేటువంటి సమాచారం కూడా వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఏదైనా కూడా అందరికీ సహకారం ఉంటుంది. మనం ఇదే విధంగా ఎవరి పార్టీలు ఎవరి ఇంత మంచి అవకాశం కల్పించిన రామస్వామికు తమ్ముడు రమేష్కు సాగరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఈ తమ్మర భవనంలో ఆల్ ట్రేడ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఏంటంటే దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో అది వాయిదా పడడం జరిగింది. ఆ సమ్మె జూలై 9వ తేదీన మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి జాతీయ కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా జరుగుతూ ఉంది. ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు దఫల వారీగా కార్యక్రమాలు చేయడం జరిగింది. నర్సంపేటలో ఒక కార్యక్రమం సదస్సు పెట్టడం జరిగింది. వర్ధనపేటలో సదస్సు పెట్టడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సెక్టార్ల సమ్మె ప్రభావాన్ని ఉధృతము ఆల్ ట్రేడ్ నాయకత్వము చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మె పహల్గామలో జరిగినటువంటి మే 9వ తేదీన జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దానికి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి 8 గంటల పని దినాలను తీసేసి 12 గంటల పని దినాలను తీసుకురావాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్మికుల పట్ల ఉన్నటువంటి ఈ చట్టాలను మొత్తం 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కానీ లేని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తము ఏకదాటిగా తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి అనేది ఈ పోరాటాలకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ వహించేయాలని చెప్పేసి అనేది మేము ఈ బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్ల ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు పొట్టలు కొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా దేశీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు కలిపి మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించారు. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 9కి సమ్మెను వాయిదా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అట్లాగే పాకిస్తాన్ల మధ్యన మన ఇండియా మధ్యన కొంత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక వర్గం కూడా కావచ్చు, మన దేశానికి వ్యతిరేకంగా మనం ఈ సమ్మెను చేస్తే బాగుండదు. అందుకోసం ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప ఏదో బీజేపీ ప్రేమతోనో లేకపోతే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మన ఈ సమ్మెను వాయిదా ఎందుకంటే ఈ జిల్లాలో కూడా మే 20వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె ప్రచారం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం చాలా కష్టపడ్డారు. తర్వాత సమ్మె నోటీసులు ఇచ్చాము, తర్వాత గ్రూప్ మీటింగ్లు పెట్టాము, అనేక రకాల మీటింగులు పెట్టి ప్రచారం బాగా చేయడం జరిగింది. మండల కేంద్రాల్లో మనకి ఈ జిల్లాలో 13 మండలం, ఈ 13 మండలాల్లో కూడా విస్తారంగా ప్రచారం చేసి 20వ తారీఖు మధ్య జరిగేటువంటి సమ్మెను తీవ్రం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ జరిగింది. అయినా కొంత మనకు వెలుసుబాటు దొరికింది. జూలై మళ్ళీ 19వ తారీఖున పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేసి మళ్ళా ముందుకు తీసుకుపోతాం అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.
ఈ పోరాటం ఆగదు. ఎందుకోసం ఏంటంటే కార్మికులు కసితో ఉన్నారు. ఈరోజు కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పని భద్రత లేదు, అనేక రకాల కష్టాలతో ఈరోజు కార్మికులు బాధపడుతున్నారు. కాబట్టి వాటి అన్నింటినీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు మేము సమ్మెలు చేయబోతున్నాం. దానికి వచ్చే జూలై 9వ తారీఖున తప్పకుండా ఈ సమ్మె జరుగుతుంది. సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ముఖ్య రామస్వామి, సిఐ జిల్లా కార్యదర్శి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. గోదార్ఖన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అధికారులు వ్యతిరేకంగా ఫ్లకార్లు పట్టుకొని నినాదాలు చేశారు. వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మంచుకోటి ఒక్క నిమిషం. వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పెద్దపల్లిపాలెం ఎంపీ వంశీకృష్ణ నాయకత్వం, ఎంపీ వంశీకృష్ణ కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. Excuse me, sir.
తీర్పు ప్రజలదైతే ఎవరేం చేయగలం. భారతీయుల్లో ఉన్న దేశాభిమానానికి ఓ మచ్చతునుక ఈ వీడియో. ఫేస్బుక్లో పాకిస్తాన్ పోరాడిన రిజ్వాన్ మాసం దుకాణాన్ని పగలగొట్టి రిజ్వాన్ని ఉతికి ఆరేసిన బెంగాల్ ప్రజలు. మన దేశంలోనే ఉంటూ మన కూడు తింటూ పాకిస్తాన్కు వత్తాసు పలికినందుకు సరైన శిక్ష పడిందని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.